హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మన సబ్స్క్రైబర్స్లో ఒక 5-6 ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపించమని చెప్పారనమాట. అందుకనే ఈరోజు మనం ఫిష్ కర్రీని చూపించబోతున్నాము. ఇలా బాగా కడిగినటువంటి ఫిష్ని తీసుకుని వీటిలో ఇలా నేను చూపించిన విధంగా పెరుగు, పసుపు, ఉప్పు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాను వేసి బాగా కలిపి ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ మనం పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు నీసు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇలా చింతపండుని తీసుకొని కొంచెం నానబెట్టి ఉంచుకోవాలి. ఇక్కడ నేను కొంచెం చింతపండు ఎందుకు తీసుకున్నానంటే నాటు టమోటాలు వాడుతున్నాం కాబట్టి చింతపండును కొంచెమే తీసుకుంటున్నానండి. నాటు టమోటాలు పులుపు బాగా ఉంటాయి. ఇలా టమోటా ఉల్లిపాయని పేస్ట్ చేసుకొని అలాగే అందులోనే కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 1 అవర్ నానబెట్టినటువంటి ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, చూడండి చక్కగా వీటికి ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టేసిందనమాట. ఇలా ఒక కడాయిలోకి మనం ఉల్లిపాయల ముక్కల్ని తీసుకుని 4 పచ్చిమిర్చి చీలికలు, జీరా, సాజీరా ఇలాంటివి కూడా మనం నీసు స్మెల్ తగ్గించుకోవడం కోసం వేస్తామన్నమాట. ఇలా ఆనియన్స్ మనకి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఈ చింతపండు పులుసు అనేది బాగా ఉడకాలి. ఇందులో కూడా మనం ఉప్పు, కారం, పసుపుని యాడ్ చేస్తాము. ఆల్రెడీ ముక్కలు కారం, ఉప్పు, పసుపు పట్టున్నాయి కాబట్టి చూసి వేసుకోవాలి. ఇక్కడ ఈ ముద్ద అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది జీలకర్ర, మెంతులు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి నూరుకున్నటువంటి ముద్ద అన్నమాట. దీనివల్ల మనకు చేపల టేస్ట్ చాలా బాగుంటుంది, చేపల కూర టేస్ట్ అనేది. ఇలా మనకు చింతపండు పులుసు చక్కగా ఉడికిపోయిన తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి ఉన్నటువంటి టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుంటాము. ఇందులో మనం కొత్తిమీర కూడా వేసి ఉన్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుందన్నమాట. ఇలా మనం ఈ గ్రేవీని పులుసుతో యాడ్ చేసిన తర్వాత ఇలా ఫిష్ మసాలా కానీ లేదా గరం మసాలా కానీ యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క ముక్కని పులుసు మొత్తం ఉడికిన తర్వాత ఇలా యాడ్ చేసుకుంటాము. చేపలు మనకు ఒక 15 మినిట్స్ ఉడికితే చాలండి. చక్కగా ముక్కలు చెదిరిపోకుండా వస్తాయన్నమాట. ఇలా ఇందులోనే మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటాం. చూడండి ఆల్మోస్ట్ ఇప్పటికే ముక్కలు ఉడికిపోయినాయి అన్నమాట. ఇంకొక 2-3 మినిట్స్ మనం మూత పెట్టేసి సిమ్లోనే ఉండాలి మంట అనేది. చిన్న మంట పైన ఉడికించుకుంటాం. స్మెల్లే కాదండి మనకి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు చేపల రుచి అనేది ఎలాంటి నీసు స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది.